ఈ వీడియోలో స్టూడెంట్ జాబ్స్ ఎందుకు రావట్లేదు, చాలామంది స్టూడెంట్స్కి అప్లై చేస్తున్నా అనే దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అది కూడా నేను నా సొంతగా ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ కాదు. రీసెంట్గా నేను ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యాను అనమాట. కొంచెం మేనేజర్లు, రిక్రూట్మెంట్ లెవెల్లో ఉండే పొజిషన్స్లో ఉండే వాళ్ళు కంపెనీస్లో అక్కడ ట్రైనింగ్కి వచ్చారు. వాళ్ళని అడిగి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏంది రీజన్స్, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్కి స్టూడెంట్ జాబ్స్ రావడానికి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు, ఆ రీజన్ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవి మీకు స్టూడెంట్ జాబ్స్ అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ టిప్స్. సో జాగ్రత్తగా వీడియో చివరిదాకా చూడండి, టిప్స్ అన్నీ చెప్తాను, మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్ అప్లికేషన్స్ నెక్స్ట్ వేసేటప్పుడు. సో వాళ్ళని అడిగినప్పుడు నేను బేసిక్గా మీరు ఏమి ఫాల్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు మన ఇండియన్ స్టూడెంట్ జాబ్స్కి, వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు అని అడిగితే వాళ్ళు ఇవన్నమాట చెప్పింది. జర్మనీకి ఇండియాకి బేసిక్గా స్టూడెంట్స్ స్టడీస్లో అనేది చాలా డిఫరెన్స్ ఉన్నది. మనం ఏంటంటే ఒక పొజిషన్కి అప్లై చేయాలంటే ఆ పొజిషన్లో ఏ అయితే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ మొత్తం పెట్టేసేసి వాటన్నిటికీ మన దగ్గర నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. అలా వర్కౌట్ అవ్వదు. అసలు జర్మనీకి అలాగ వర్కౌటే అవ్వదు. సో ఇదే ఎగ్జాక్ట్గా జర్మన్ మేనేజర్స్ మీకు ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కరికి ఇవ్వలేరు కదా. రిజెక్షన్ వచ్చినప్పుడు మనకి ఎవరు వాళ్ళు ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేరు. సో వాళ్ళని అడిగాను అనమాట, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ ఎట్లాగునేది ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది, మేనేజర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు స్టూడెంట్స్ దగ్గర నుంచనే కాదు, ఫుల్ టైం పొజిషన్స్లో కూడా. సో వాళ్ళని అడిగినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఇదే చెప్పారనమాట నాకు. ఇండియన్ స్టూడెంట్స్లో ఈ ప్రాబ్లమ్ మేము అబ్జర్వ్ చేస్తున్నాము అనేసి. ఏంటంటే స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్టు మొత్తం మాకు తెలుసు అని చెప్పుకోవడానికి రెజ్యూమే మొత్తం ఫిల్ చేసేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా ఏ పడితే అవి పెట్టేసేసి. ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మేము టూ మచ్ ఏం అడగరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటర్వ్యూస్లో ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది ఏంది, బేసిక్స్తో స్టార్ట్ చేస్తారు. అరే నీకేం వచ్చు ఏం రాదు అనేది. ఆ బేసిక్స్ అయిపోయిన తర్వాత కోర్స్ వాళ్ళు ఆ కంపెనీలో ఏ అయితే చేస్తుంటారో దానికి రిలేటెడ్గా ఉండే వైపు వెళ్తుంటారు. మనం రిక్వైర్మెంట్స్లో పెట్టారు కదా అనేసి ప్రతి ఒక్కటి సాటిస్ఫై చేయాలని చూడమాకండి, ఇది వర్కౌట్ అవ్వదు అసలుకి. ఎందుకంటే బేసిక్సే స్ట్రాంగ్గా లేనప్పుడు మీరు ఎన్ని సాటిస్ఫై చేసినా కానీ హై లెవెల్లో అంటే ఊరకు వచ్చని పెట్టుకొని సాటిస్ఫై చేస్తే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఒక కంపెనీతో మాట్లాడాను అనమాట, తన రిక్రూట్మెంట్ హెడ్తో. సో అదేంటంటే మ్యూనిక్ బేస్డ్ కంపెనీ, సమ్ డెల్టా ఏవియానిక్స్ అని మన రాకెట్ ఇంజిన్స్కి ఫర్మ్వేరు అండ్ సాఫ్ట్వేరు, హార్డ్వేర్, ఎవ్రీథింగ్ ప్రిపేర్ చేస్తుంటారు అనమాట వాళ్ళు. సో వాళ్ళతో నేను మాట్లాడాను, ఇద్దరు వచ్చారు అనమాట. వాళ్ళే మోస్ట్ రిక్రూట్మెంట్ అంతా చూసుకుంటారు, టెక్నికల్ పీపుల్ అనమాట వాళ్ళు. సో అతను ఇదే చెప్పాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మాకు చాలా అప్లికేషన్స్ వస్తుంటాయి, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ నుంచి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మాకు తెలుసు కాబట్టి మా ఫీల్డ్లో ఇవి కూడా అడుగుతుంటే ఇవి చాలా బేసిక్ అనమాట. ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ అని అంటే ఈ చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతే వాడికి నాకు ఎంఎల్ వచ్చు, తర్వాత హెచ్జిఐ వచ్చు, ఇవన్నీ చెప్పుకున్నా కానీ ఉపయోగం ఉండదు. ఆ బేసిక్స్ కూడా ఉండట్లేదు రాహుల్ బేసిక్గా. అదే మేము అబ్జర్వ్ చేస్తున్న ప్రాబ్లము. ఇవి తెలియకుండా నీకు హై లెవెల్లో ఈ తెలుసు అని చెప్పుకుంటే ఉపయోగం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. జర్మనీలో ఏంటంటే యాక్చువల్గా ఇంజనీర్స్ ఒకటి నేర్చుకున్నా కానివ్వండి, ఆ ఒకటి చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా నేర్చుకుంటారనమాట. దాని గురించి మొత్తం తెలిసేదాకా, దాని గురించి క్లియర్గా అర్థం చేసుకునేదాకా డీప్గా వెళ్ళి నేర్చుకుంటారనమాట. దాని గురించి తెలుసుకున్న తర్వాతే దాని గురించి క్లియర్గా క్వశ్చన్లు అడిగి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అన్ని తీసుకున్న తర్వాతే ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కానివ్వండి, ట్రైనింగ్స్ అటెండ్ అయినా, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకున్నా కానివ్వండి, తర్వాతే ఆ టాపిక్ని క్లోజ్ చేస్తారు. మనం ఏంటంటే టాపిక్ ఊరకు మాకు వచ్చు అని చెప్పుకోవడానికి, అంటే అందరం చెప్పట్లేదు, బేసిక్గా మన మైండ్ సెట్. నేను కూడా ఆ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. మనం ఏంటంటే మనకు వచ్చు అని చెప్పుకోవడానికి ఊరక ట్రైనింగ్ ఫినిష్ చేస్తాను, లేదంటే ఊరక ఒక కోర్స్ ఫినిష్ చేస్తాను, ఆన్లైన్ కోర్సులు ఫినిష్ చేస్తాను, వచ్చని జాగ్రత్త చెప్పేసుకుంటాం అనమాట. అది వర్కౌట్ అవ్వదు. మనకు ఊరక సర్టిఫికేట్లు ఉంటాయి, ఆ సర్టిఫికేట్ వల్ల పిలుస్తారు మనల్ని ఇంటర్వ్యూ దాకా. టైం వేస్ట్ అనమాట. ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన తర్వాత ఆడ బేసిక్స్ అడుగుతారు, బేసిక్సే మనం మిస్ అవుతున్నాం అంటే టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్. అన్నెసెసరీగా మనకేందంటే అప్లికేషన్ పెట్టుకొని ఫుల్గా రిజెక్షన్స్ వస్తూ ఉంటే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటూ ఉంటుంది కదా. అరే ఏందిరా మనకి రాదా ఇంకా ఆపర్చునిటీ, 100 వేసాం, 200 వేసాం, 300 వేసాం అనేసి. సో అదైతే చేయమాకండి. నా సజెషన్ అయితే బేసిక్గా జర్మన్స్ చెప్పిన సజెషన్ అయితే, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని
ఆ ఫీల్డ్లో మీరు మీ బేసిక్స్ అనేవి బాగా స్ట్రాంగ్ చేసుకోండి. అది ఇంపార్టెంట్. స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా. మీకు మీరు ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నారు అనేది కొంచెం రీసెర్చ్ చేసుకొని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత దాని వైపు డీప్ డైవ్ అయిపోండి. ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే కానీ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫీల్డ్ కాబట్టి అది ఆటోమోటివ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమోటివ్లో కొన్ని ఉంటాయి అన్నమాట. క్యాన్ కమ్యూనికేషను, లేకపోతే ఫ్లెక్స్ రే కమ్యూనికేషన్, ఇలా కమ్యూనికేషన్ థింగ్స్ ఉంటాయి. అండ్ బేసిక్ ఎంబ్రాయిడ్ సిస్టమ్స్ అనేది ఏ ఫీల్డ్ వెళ్ళినా కానీ సేమ్ కాబట్టి బేసిక్స్ నేర్చుకోవడం, ప్రోగ్రామింగ్, ఫర్మ్వేర్లో ఉండే బేసిక్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకోవడం, మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవడం, ఇది అయిపోయిన తర్వాత అలాగే మీరు సాఫ్ట్వేర్ వెళ్ళాను అనుకోండి, సిఎస్సి వాళ్ళు డిసైడ్ అవ్వండి. మీరు బేసిక్గా ఫుల్ స్టాక్ వైపు వెళ్తున్నారా, లేదంటే డేటా వైపు వెళ్తున్నారా, డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిటిక్స్ అటువైపు వెళ్తున్నారా అని ప్రిపేర్ అవ్వండి. ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత డీప్ డైవ్ అయిపోండి, కంప్లీట్గా డీప్ డైవ్ అవ్వండి. అప్పుడే మీకేందంటే మీ బేసిక్స్ మీద పట్టుండిద్ది. అది అయిపోయిన తర్వాత మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారో అటువైపు మీరు కంప్లీట్గా డీప్ డైవ్ అయిపోతే మీరు అప్లై చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు అనమాట. టూ మెనీ థింగ్స్ పెట్టుకొని కంప్యూటర్ సైన్స్ మాకు మొత్తం తెలుసు అనేది పెట్టుకునే బదులు నీట్గా మీకు తెలిసిన వైపు డీప్ డైవ్ అయిపోయిన నాలెడ్జ్ అది మీకు చాలా ఈజీగా రోల్ అనేది అట్లీస్ట్ ఇంటర్వ్యూకి పిలవడానికి, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంకేముంది అక్కడ మీకు ఆపర్చునిటీ కదా. ఆబ్వియస్లీ ప్రతి ఇంటర్వ్యూ ఒక్కొక్కసారి డిఫికల్ట్గానే ఉండాలని లేదు, ఈజీగా ఉండాలని లేదు. మనకి డిపెండ్స్ కాబట్టి అది మన లక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ కానీ 90% కేసెస్లో వర్కౌట్ అయ్యేది నాలెడ్జ్ మీదే కదా. సో నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి, బేసిక్ స్ట్రాంగ్, డిసైడ్ అవ్వండి మీ ఫీల్డ్ జాగ్రత్తగా ఏది అనేది మీ నాలెడ్జ్ మీద బేస్ అయ్యి, మీ ఇంట్రెస్ట్ మీద బేస్ అయ్యి. అది డిసైడ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మీరు వెళ్ళాల్సింది ఇంకా డీప్గా మీరు సెలెక్ట్ చేసుకునే ఫీల్డ్లో ఆ స్కిల్ సెట్ వైపు, నాలెడ్జ్ వైపు, కాన్సెప్ట్ వైపు. సో ఇలాగా రెజ్యూమేని స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఇది జర్మన్స్కి చాలా యాప్ట్ అనమాట. వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు, వాళ్ళకి చాలా డిసైడ్ అవుతారు ఎటువైపు వెళ్ళాలనేసి. సో దానివల్ల ఈజీగా ఉండిద్ది వాళ్ళకి మార్కెట్లో. వాళ్ళకి కొద్దిగా డిఫరెన్షియేషన్ ఏంటంటే రెజ్యూమేలో ఇదేనమాట. ఎస్పెషల్లీ ఇది ఫ్రెషర్స్కి. మేబీ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఎటువైపు వెళ్తారు ఏంది అనేది పెద్ద ఉండకపోవచ్చు వాళ్ళకి ప్రాబ్లమ్స్. నేను చెప్తుంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. సో ఈ సజెషన్స్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి, మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా. సో మీ దగ్గర ఎవరన్నా జర్మన్ పీపుల్ ఉన్నా కానివ్వండి, వాళ్ళని కొద్దిగా సజెషన్స్ అడగండి అనమాట. ఒకసారి రెజ్యూమే చూపించి సజెషన్స్ అడగండి. ఓకే, లేదా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకోండి. వాళ్ళ రెజ్యూమే ఉండి, ఓకే ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ రెజ్యూమే ఇస్తారా ఒకసారి, ఐ జస్ట్ వాన్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్టర్ మై రెజ్యూమే బికాస్ మైండ్ వుడ్ బి మోర్ లైక్ ఇండియన్ స్టైల్. ఐ వుడ్ లైక్ టు అప్రోప్రియేట్లీ ప్రిపేర్ జర్మన్ స్టైల్ అన్నట్లు. సో అట్లా అడిగి తీసుకోండి, ఇస్తే హ్యాపీ కదా. మీకు ఒక కన్ఫర్మేషన్ ఉంది, ఓకే జర్మన్స్ రెజ్యూమే ఎలాగుంటుంది, మన రెజ్యూమే ఎలాగుంటుంది, యాప్ట్గా ఉంటుందా లేదా అనేసి చూసుకోవచ్చు అనమాట. సో అది ఈ టిప్స్ తీసుకోండి, జాగ్రత్తగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎవరన్నా మీకు ఆల్రెడీ మేనేజర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చుంటే దాన్ని కమెంట్స్లో చెప్పండి. స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేది వీడియోకి. సో అదనమాట పాయింట్. ఈజీగా వర్కింగ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్, థీసిస్ కానీ, అండ్ ఫస్ట్ టైం జాబ్ చేస్తుంటే మాస్టర్స్ అయిపోయి వాళ్ళకి కానీ ఈజీగా ఉండడానికి అప్లికేషన్ ఫేజ్, ఇవన్నీ టిప్స్ అనమాట. ఐ హోప్ ఆల్ ద టిప్స్ ఆర్ యూస్ఫుల్. డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఇంకేమైనా టిప్స్ కావాలంటే అసలు జనరల్గా రిక్రూట్మెంట్లో ఏం చూస్తారు ఏందనేది నెక్స్ట్ నేను ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కనుక్కుంటాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అదనమాట వీడియోకి. సో కీప్ ఫాలోయింగ్, ఇంకా ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. జర్మనీలో జాబ్ మార్కెట్ గురించి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో. ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ టేక్ కేర్. ఎక్కడున్నా అనుకుంటున్నారా? ఆస్ట్రియా చాలా బాగుంది, మీరు కూడా వద్దులే.